హై టు ఆల్. బిఫోర్ వీడియోస్ అండ్ షార్ట్స్లోని 2B గురించి చెప్పాను. ఇప్పుడు 2A 2024 to 2025 ఐపీఈ బ్లూ ప్రింట్ ఇది. ఇందులోని 7 మార్క్స్ 7 ఇస్తే 5 రాయాలి కదా. అవి నెక్స్ట్ 4 మార్క్స్ 7 ఇస్తే 5 రాయాలి. అవి క్వశ్చన్ నెంబర్స్ నెక్స్ట్ ఏ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 7 మార్క్స్ 18th క్వశ్చన్ డిమోర్స్ థియరం నుంచి వస్తుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. 20 and 21 బైనామియల్ థియరం నుంచి వస్తుంది. నెక్స్ట్ 22 మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి వస్తుంది. 23 ప్రాబబిలిటీ. 24 ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇవి మొత్తం టోటల్గా 7 క్వశ్చన్స్. మీరు ఈజీగా ఉన్న చాప్టర్స్ ఏంటి? డిమోర్స్ థియరం 18th క్వశ్చన్. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 19th క్వశ్చన్. 20 and 21 బైనామియల్ థియరం. 22 వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇక్కడికి 5 క్వశ్చన్స్ అయ్యాయి. సో ఈ 5 చాప్టర్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ 5 నేను సెలెక్ట్ చేశాను. తర్వాత 4 మార్క్స్ 11th క్వశ్చన్ వచ్చి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వస్తుంది. 12th క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి వస్తుంది. 13 and 14 పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి వస్తుంది. 15 పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి వస్తుంది. సో ఈ 5 చాప్టర్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ 5 సెలెక్ట్ చేసుకోండి. 16 and 17 ప్రాబబిలిటీ, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఒక వీడియో, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక వీడియో నెక్స్ట్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.